నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 46వ సంకీర్తన 10వ చరణం. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. 46వ సంకీర్తన 8-11 చరణాలలో జాతుల మధ్య యుద్ధాలు, దేశాల మధ్య శాంతి సహా అన్నీ యెహోవా సంపూర్ణ ఆధీనంలో ఉన్నాయి. ఊరకుండుడి అనే చివరి ఆదేశం జాతులు తమ మధ్య వైరాన్ని ఆపివేయాలనే పిలుపు కావచ్చు. వీరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నవారే. మీ జీవితాలలో దేవుని గూర్చి హెచ్చరించడానికి, ఆయనకు తగిన స్థానం ఇవ్వడానికి మిమ్మల్ని అడ్డుకునే వాటిని పట్టుకుని ఉండక వాటిని మీ నుండి దూరంగా పోనివ్వాలి. ఈ వచనంలో దేవుడు కీర్తనాకారుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు తమ పెనుగులాటలు మాని స్థిమితంగా కూర్చొని దేవుడు ఎవరో ఏమిటో తెలుసుకోవాలి. దానికై వాక్యాన్ని ధ్యానించాలి. తద్వారా దేవుడు ఎవరో కనుగొనే జ్ఞాన వివేచన కలుగుతూ ఉంది. 47వ సంకీర్తన 2వ చరణం. ఇశ్రాయేలు వారి దేవుడైన యెహోవా ఏదో ఒక గోత్రానికే దేవుడు కాదు, ఒక జాతి వారికి మాత్రమే దేవుడు కాదు. ఆయన ఉనికిలో ఉన్న ఏకైక నిజదేవుడు, విశ్వానికి సృష్టికర్త. అన్ని జాతులకు, ప్రభుత్వాలకు పైగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే పవిత్రతలోనూ న్యాయం, కృప, ప్రేమలలో లోపం లేనివాడు. మానవాళి అంతటి మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. 21వ సంకీర్తన 13వ చరణం. దేవుడు తన బల ప్రభావాలతో మన కోసం, ఆయన సంపాదించి పెట్టిన విజయాల కోసం యెహోవా దేవుని అవతారమైన యేసు ప్రభువు మాత్రమే దేవుడు అని ఎరగాలి. ఎల్లప్పుడూ ఆయన ఎడల కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. 100వ సంకీర్తన 3వ చరణం. యెహోవాయే ఏకైక నిజదేవుడు అని సర్వ మానవాళి తెలుసుకుని ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆరాధించాలి అని దేవుని యొక్క కోరిక. ఎందుకు అంటే ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న ఒకే ఒక్క దేవుడు. ఆమేన్.